తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. అక్కడే ఆపినాం సార్. ఎందుకు ఎవరు చెప్పండి నీకు? ఎవరు చెప్పండి నీకు? సమాజ్ చేస్తుందా? నేను హస్బెండ్ అయితే ఏం చేస్తాను? అదే మీకు తమరికి రిక్వెస్ట్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను? నేను మా పార్టీ ఆఫీస్కి పోతున్నా. ఎందుకు చేస్తావు? రీజన్ ఫర్ ఇట్. వై ఆర్ డిమాండింగ్ మై డ్యూటీ. ఎక్కడికి వస్తానండి? ఒక మాట చెప్పిన వెళ్ళిపోవాలి కదా. నేను డీజీపీతో మాట్లాడి ఇప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పి ఏమైనా సమాచారం ఏమన్నా డీజీపీతో మాట్లాడి నేను నన్ను ప్రివెంట్ చేద్దని చెప్పినా మంచిది కాదు. అయినా ఒక మాట ఫస్ట్ ముందు నువ్వు ఆర్డర్ ప్రయత్నం చేస్తావా? నేను అయితే చెప్పినా మీకు ఇంటి దగ్గర రిక్వెస్ట్ చేసినాం సార్. మీకు ఇంటి దగ్గర రిక్వెస్ట్ ఎట్లా కనబడుతున్నా మీకు? ఎట్లా కనబడుతున్నా మీకు? ఏం సమస్య ఇది? నేను మీకు అరెస్ట్ కావడం సిద్ధంగా లేను. నెంబర్ 1. నెంబర్ 2, మీ డీజీపీతో అట్లా మాట్లాడము. డీజీపీతో మాట్లాడిన మీ డీజీపీతో మాట్లాడిన అంటున్నా నేను. ఏం సమస్య వస్తా? మాట్లాడు. నేను నా పార్టీ ఆఫీస్కి పోతున్నా. నా డ్యూటీ సమయంలో ప్రివెంట్ చేస్తే మంచిది కాదు చెప్తున్నా నేను. సమాజ్ చేయకండి. ఎక్కడ పడుతుందండి? వెరీ సారీ ఎస్ఐ గారు, తెలియదు. అలాంటి ప్రివెంట్ చేసే అధికారిని వివరించండి. ఒకటి. 2, నా ఇంటి మీద ఎట్లా వస్తారు మీరు? ఎవరిని చెప్తున్నావు? నాకు నోటీస్ ఇచ్చినావా? నాకు చెప్పినావా? ఏం చెప్పు, నోటీస్ చెప్పు. దిస్ ఇస్ బ్యాడ్ ప్రాక్టీస్. మాట్లాడుకో. నేను నా పార్టీ ఆఫీస్కి పోతున్నా. నేను పోలీస్ స్టేషన్కి పోతున్నాను. నేను ధర్నాకు పోతున్నాను. నేను నాలాంటి వాడిని ప్రివెంట్ చేయడం అనేది డిపార్ట్మెంట్ మంచిది కాదు. ఇందులో చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకో. చాలా బ్యాడ్. నువ్వు చాలా చిన్న మనిషిని, చెప్పిన పని చేసే మనిషిని ఎందుకు అరెస్ట్ చేస్తావు? ఎందుకు ప్రివెంట్ చేస్తావు? చెప్పండి. నీకు అక్కడ ఆపడం ఎంత బాధ అనిపిస్తుందా? నేను ఒక ఎమ్మెల్యేను. నన్ను బట్టి ఆపమంటే ఆపుతుంది. అక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేశాం సార్. ఎందుకు చెప్పు? నాకు నోటీస్ చేయాలి కదా మీరు. ఫస్ట్ చెప్పాలి కదా కనీసం. అంతకుముందు ఎప్పుడు నాకు చేయాలనుకుంటే నాకు సీఏ గారు ఫోన్ చేసి అయ్యా మీరు వేరే డ్యూటీలో ఉంటే నన్ను పంపించింది. ఎవరు ఫోన్ చేయలేదు. ఇంట్లో బిజీ ఉంటే పిఏ గారు చేయాలనుకుంటే నాకు సీఏ గారు ఫోన్ చేసి అయ్యా మీరు వేరే డ్యూటీలో ఉంటే నన్ను పంపించింది. ఎవరు ఫోన్ చేయలేదు. ఇంట్లో బిజీ ఉంటే పిఏ గారు డీజీపీతో మాట్లాడినా నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఇందులో నేను మా పార్టీ ఆఫీస్ పోతున్నాను. నేను మా పని ఉన్నది. ఇందులో మాట్లాడు. ఒక 5 minutes సార్. ఎందుకు వస్తాను? నా వెనకాల కన్ఫర్మ్ చేసుకుంటా. 5 నిమిషాలు అరే నేను ఏమంటున్నా, నా వెనకాల నేను నా పార్టీ ఆఫీస్ పోతున్నా. వెనకాల ఎందుకు అవుతాను? నేను ఏమంటున్నా, నా వెనకాల నీకు ఎక్కడ మీ సీఐ గారు, మీ ఏసీపీ గారు అరెస్ట్ చేయమని చేసుకో. అంతేగాని ఆపకు, ఓట్ల మీద ఆపకు. ఇప్పుడు నేను 100 సార్లు కోఆపరేట్ చేస్తున్నాను. కానీ ఎందుకో మీరు చాలా బ్యాడ్ హ్యాండిల్ చేస్తున్నారు. అదే తమ ఇంటి దగ్గరకు వచ్చి కూడా రిక్వెస్ట్ చేస్తాను సార్. ప్రివెన్షన్ లేదు మేడం. ఎట్లా చేస్తావు? నేను నా పార్టీ ఆఫీస్ పోతున్నా. నా డ్యూటీకి ప్రివెంట్ చేసే అధికారం మీకు తెలుసు. డీజీపీ గారితో మాట్లాడి ఏం డీజీపీ గారు ఇదేం పద్ధతి? పని ఉండదా? పార్టీ పని ఉండదా? నా వెనకాల కాదు రాజు. నేను పోతున్నా. నువ్వు రానా ఆఫీస్కి? ఎప్పుడైనా కోఆపరేట్ చేస్తాను. చాలా చేసింది వాళ్ళు. నాకు ఒక మీరు సీఏ గారు కనీసం మీ హౌస్ ప్రివెన్షన్ తీసుకొని చెప్పు. సార్ ఈ నీతో దగ్గర ఉన్నారా సార్?